మరి ఈ గ్లూ ఉందని చెప్పాము, ఫోమ్ స్క్లెరోథెరపీ అని చెప్పాము, స్టాఫ్ ఫ్లెబెక్టమీ అని చెప్పాము, వేరే రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పాము, లేజర్ అని చెప్పాము. మీకు ఏ ప్రొసీజర్ కరెక్ట్, మీరు ఏ ప్రొసీజర్ చేయించుకుంటే బాగుంటుంది? దీనికి కూడా ఆన్సర్ కొంచెం లాంగ్ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుందండి. నంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు ఈ డెసిషన్ మీ డాక్టర్కి విడిచిపెట్టడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రైటీరియా అంతా లైన్లోకి తీసుకొని మీ డాక్టర్ మీద సే దట్ మీకు లేజర్ బెటర్. కొంతవరకు మీ డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్సెస్, అంటే కొంతమంది డాక్టర్స్ గ్లూతో బాగా కాంప్లికేషన్స్ అనుభవించి గ్లూ చేయనని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఆన్సర్ వేరే అవుతుంది. బట్ గ్రాస్ గా చూసుకుంటే ఏంటంటే, నంబర్ 1 డెప్త్ ఆఫ్ ద వెయిన్ అండి. ఎన్ని వెయిన్స్ ఉన్నాయి, ఎంత డెప్త్ లో ఉంది, నంబర్ 1 చూసుకోవాలి. నంబర్ 2 ఏంటంటే, మీకు కాలు ఆల్రెడీ నల్లబడిపోయి ఉంటే ఒకలాంటి ప్రొసీజర్స్ చేయాలి. దాని తర్వాత డౌన్ టైమ్, దాని తర్వాత మీకు బ్యాండేజింగ్, దాని తర్వాత ప్లానింగ్ అంతా మీకు చెప్పాల్సి వస్తుంది. మూడోది, మీకు అసలు ఏమాత్రం కూడా డౌన్ టైం లేకుండా చేసుకొని వెంటనే లేచి వెళ్ళిపోవాలంటే ప్రాబబ్లీ గ్లూ బెటర్. ఎందుకంటే గ్లూలో లీస్ట్ ఇన్వేషన్, అంటే మీకు ఎక్కడ కట్ చేయడం, ఏమాత్రం కూడా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం ఎక్కువ లేకుండా గ్లూ చేస్తాం. నంబర్ 4 ఏంటంటే, దీని తర్వాత ఆపరేషన్ అంతా మీరు సాక్స్ ఎన్నాళ్ళు వేసుకోవాలి, దాన్ని కూడా కొంత డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే, కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాస్కులర్ డాక్టర్ దగ్గర ఎక్కువ సర్జరీస్ అయ్యి ఎక్కువ ప్రొసీజర్స్ అయిన హాస్పిటల్లో మీకు క్లియర్గా ఇవన్నీ అర్థమయ్యి మీరు చేసుకుంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, చేసుకుంటే తగ్గుతాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ అంటే, మీరు మీ డాక్టర్తో ఒక్కొక్కటి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా స్కిన్ కిందే ఉందనుకోండి, ఫ్లెబెక్టమీ బెటర్, చిన్న హుక్ పెట్టి తీసేస్తాం. కొంచెం లోపల ఉంటే ఫోమ్ ఇంజెక్ట్ చేస్తాం, మరి కొంచెం లోపల ఉంటే లేజర్ కానీ చేస్తాం. బట్ లేజర్ అంటే వెయిన్ స్ట్రైట్ గా ఉండాలి. సో ఇవన్నీ క్రైటీరియా ఏంటంటే, మీకు స్కానింగ్ చేసుకుని ఏ డాక్టర్ అయితే మీకు ఆపరేట్ చేస్తారో వాళ్ళు స్కాన్ చేస్తే క్లియర్ గా మీకు అర్థమయ్యి మీరు మంచి డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది.